హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్మయి మీ తెలుగు అమ్మాయి. ఈరోజైతే మా కుక్ భయ్య దోసకాయ పచ్చడి చేస్తున్నాడు. చాలా టేస్ట్గా చేస్తాడు ఈ దోసకాయ పచ్చడి. మరి ఫస్ట్ అయితే దోసకాయని తీసుకొని దానిపైన ఉన్న పీల్ తీసేసేయాలి. తర్వాత లోపల విత్తనాలు ఉంటాయి కదా దోసకాయలు, అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే దోసకాయలో చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో 96% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు మనము రెగ్యులర్గా ఈ దోసకాయను వాళ్ళ డైట్లో తీసుకోవడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు. తర్వాత దీంట్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువ కదా, అసలు ఉండదు ఫ్యాట్ అనేది. తర్వాత ఒక బాండిల్ పెట్టుకొని దాంట్లో వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకో ఏంటి అంటే దీని యూజెస్లో ఇది స్ట్రెస్ను తగ్గిస్తుంది, అంటే బీపీని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. తర్వాత షుగర్ లెవెల్స్ కూడా తగ్గిస్తుంది ఇది. తర్వాత ఒక బాండిల్ తీసుకొని మనం దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఈ టమోటాలు, దోసకాయ ఉన్నాయి కదా, ఈ రెండు కూడా మనం బాండిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వీటిని, టమోటాలని, దోసకాయలని. ఈ దోసకాయలని రెగ్యులర్గా తీసుకోవడం హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే చాలా వరకు కొందరు బాడీ డీహైడ్రేట్ అయింది అని అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అన్న, వెజిటేబుల్స్ అన్న తీసుకోవాలి అంటారు కదా, అప్పుడు ఈ దోసకాయని తీసుకుంటే మంచిది. దీంట్లో ఇది కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేయాలి. వేసేసి మనం తిప్పుకొని ఒక 5 minutes ఇంకా తర్వాత దోసకాయను ఆపేసి చల్లార్చుకోవాలి. తర్వాత మనము ఆల్రెడీ పచ్చిమిరపకాయలు, పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాంట్లోనే ఈ టమోటా, దోసకాయని కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము దీనికి పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని మనము దీన్ని పోపు చేసుకొని ఈ పోపుని మనము చట్నీలో వేసి మిక్స్ చేసుకోవడమే. ఈ దోసకాయ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఇన్స్టాంట్గా ఒక 10 to 15 minutesలో పచ్చడి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.